హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ తెలుగు అబ్బాయి మహేష్. మై ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ లైక్ కూడా చేయండి. ఈ వీడియో మీకు చాలా అంటే చాలా నచ్చుద్ది. ఈ వీడియో మా జీవిత తోట ఉంది కదా ఫ్రెండ్స్, ఆ జీవిత తోటకి అయితే మేము వచ్చాం. ఇక్కడ పిక్కలేరు అయితే మీకు కొంత వీడియో అయితే చూపిస్తాను. చాలా చక్కగా అనిపిస్తుంది. మీరైతే పక్క అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే నాకు సపోర్ట్ చేయండి. మా తోట కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో పూర్తిగా నేను చూపించడానికి ట్రై చేస్తా. సరే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ పంట నా వెనకే ఒక చెట్టు కొమ్మ అయితే ఉంది. ఇదిగోండి, కనిపిస్తుంది కదా, చాలా చక్కగా అయితే పండు ఉంది, ఎల్లోగా. చూడండి, మీకు చూపిస్తున్నాను దగ్గరికి వచ్చి. ఇదిగోండి చూడండి, ఇలాంటి పళ్ళు ఇంకా బోల్డ్ ఉన్నాయి. వేరేసి మీకు వీడియో రూపంగా అయితే చూపిస్తాను. సరిపోదండి ఫ్రెండ్స్. మీరు అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే రెండు పళ్ళు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ కింద ఒకటి పడిపోయింది, ఇంకో చెట్టు కొమ్మ కట్టి ఒకటి ఉన్ను. ఇది చూడండి, పండు కొంచెము కిందకి పిక్ అయితే నల్లగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మా తోటే. ఇక్కడ ఏంటంటే కొన్ని చెట్లు అయితే వచ్చున్నాయి, అన్ని చెట్లు అయితే రాలేదు. ఈ అదే మబ్బు వల్ల కొంత మబ్బు అయితే అవుతుంది కదా, వర్షాలు లేకుండా అక్కడ డిమ్గా ఉంటుంది క్లైమేట్. దానివల్ల అయితే మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని పువ్వులు అనమాట ఇలా వెండిపోఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కొన్ని మంచి పువ్వులు ఉంటాయి కదా, అవి ఒక చిన్న పిక్కలు అయితే వచ్చున్నాయి, అక్కడక్కడ అయితే వచ్చున్నాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా చూడండి, అక్కడోటి ఉంది. ఇక్కడ ఒక ఎల్లో పండు చెట్టు అయితే ఉంది, మీకు చూపిస్తున్నాకండి. అక్కడైతే కొన్ని వచ్చి ఉంటాయి అనుకున్నాను నేను, అది ఇదే. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ మీరు చూడండి, రాహుల్ అయితే కొన్ని పళ్ళు అయితే వేరాడు కవర్లోన. రాహుల్, ఆ పిక్కలు 1 కేజీ అవుతాయా? ఒక కేజీ అయితే వేరుకున్నాడు. అక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని రెడ్ అండ్ ఎల్లోలో ఉన్నాయి కలర్స్. మీకు ఒక చెట్టు చూపిస్తాను. ఆ చెట్టు మొత్తం అయితే ఫుల్ ఎల్లో పళ్ళు అండ్ అలాగే రెడ్ పళ్ళు కూడా ఉంటాయి. చూడండి, ఫస్ట్ మీకు చూపిస్తున్నాను నేను. రెడ్ పళ్ళు అయితే చూపిస్తా. చెట్టు మొత్తం అయితే కాస్తున్నాయి చూడండి. ఆ చెట్టుకి బాగానే వచ్చున్నాయి అని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, చెట్టు మొత్తం అయితే ఫుల్గా ఉన్నాయి. నేనైతే ఇప్పుడు చెట్టు ఎక్కి ఏరిపోతున్నాను. ఇప్పుడైతే రాహుల్ చెట్టు పైకి వెళ్తున్నాడు. వీళ్ళైతే కొన్ని పళ్ళు అయితే తీసుకుంటాం, వేరేస్తాం. ఇలా ఉన్న కొంతమంది వచ్చి వేరుకుంటారు దొంగలు. మనం చాలా జాగ్రత్తగా కాసుకొనివి అంట, ఫలితం లేకుండా పోద్ది ఇప్పుడు కానీ మేము ఎరకపోతే. మరి ఇక్కడ చూడండి, పంట ఈ చెట్టుకి ఎలా వచ్చిందంటే, ఈ ఒక్క చెట్టే కాదు, ఒక 3 చెట్లు వచ్చున్నాయి, చాలా చక్కగా వచ్చున్నాయి పంట. ఇదిగోండి చూడండి, రెడ్ పాలు చెట్టు మొత్తం ఉన్నాయి. బట్ మేము ఇలాంటివి కూడా వేసుకుంటున్నాం. ఎవరైనా దొంగలాడడానికి వస్తారు కదా, దొంగలు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు వస్తే ఇలాంటివి మొత్తం అయితే వేరేస్తారు, వేరడం అయితే జరుగుద్ది. మనకు అప్పుడు ఏమీ దొరకదు కదా, మొత్తం మన కష్టం మొత్తమే వేస్ట్ అవుద్ది. దానివల్ల అయితే మనం కొన్ని పిక్కలు అయితే ఇలా వేరుకుంటున్నాం మేము. అలాగే రాహుల్ అయితే మీరు అక్కడ చూస్తున్నట్టయితే చెట్టు ఎక్కున్నాడు. అదిగోండి చూడండి, హాయ్ చెప్తున్నాడు. మొత్తం అయితే వేరే పోతున్నాం ఇప్పుడు. కొన్ని పచ్చికాయలు కూడా కొన్ని ఉంటాయి, అవి మేము వదిలేయడం అయితే జరుగుద్ది. అలాగే ఈ చెట్టు వచ్చి ఎల్లో పళ్ళు, పసుపు పచ్చగా ఉంటాయి పళ్ళు. ఇవి ఏంటంటే గుత్తులుగా కాస్తాయి. ఇదొక వెరైటీ బ్రీడ్. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇవన్నీ పండిపోఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే పళ్ళు పండవు, అక్కడక్కడ పండు ఉన్నాయి. చూసినట్టయితే మీరు పళ్ళు అన్నీ పండవు, కొన్ని వరకు ఇలా ఉంటాయి. మనం ఏరుకోవాలా, ఇలా ఏరుకొని మనము వెండలో అయితే వెండేసుకోవాలా పక్క. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్లు ఫుల్ గుత్తు వచ్చి ఉంటుంది. ఈ చెట్టు నా ఫేవరెట్ చెట్టు, చెప్పుకోవాలంటే చాలా వరకు పంట వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా చక్కగా ఉన్నాయి, హెల్దీగా పిక్కలు. అక్కడ చూడండి, రాహుల్ ఒక్కడే అయితే వేరుతున్నాడు. మనం ఇప్పుడు రాహుల్ దగ్గరికి వెళ్దాం, ఎన్ని ఏరాడో చూద్దాం. రాహుల్ ఏరావా? ఇక్కడ చూస్తున్నట్టయితే కొన్ని ఇలా రాలుతాయి. మార్నింగ్ పక్షులు ఉంటాయి కదా, ఆ పక్షులు లాంటివి ఏంటంటే పళ్ళు తిన్నప్పుడు ఇవి రాలిపోతాయి, మళ్ళీ ముట్టుకోవన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదిగోండి చూడండి, పక్షులు తినేవి మచ్చలు అయితే ఉన్నాయి, కొరికి వదిలేసి ఉన్నాయి. అలాంటివి చెట్టు మొత్తం అయితే రాలిపో ఉంటాయి. అవి మనమైతే వేరుకోవాలా మార్నింగ్ వచ్చి. అలాగే పక్షులు కొన్ని ఉంటాయి, ఆ పక్షులకు కూడా రొప్పినట్టు వస్తే మనకి పిక్కలు అంటే పక్షులు కూడా తోలినట్టు ఉంటారు కదా. మార్నింగ్ వస్తాం మేము. చూడండి, రాహుల్ అయితే చాలా చక్కగా బోల్డ్ అయితే వేరాడు రెడ్వి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, పళ్ళు అంటే పండు సైజ్ ఎక్కువ కదా, జంబో పిక్కలు అంటారు దీనికి. ఇదేంటంటే మనము తక్కువ పిక్కల్లోనే చాలా చక్కనైన మంచి క్వాలిటీ అనేది వస్తుంది మనకి. వెయిట్ చాలా తక్కువ పిక్కలు ఉంటాయి, బట్ ఎక్కువ తూగుద్ది. ఈ చెట్టు మొత్తం అవే పిక్కలు. అక్కడ మీరు చూసినట్టయితే అది అక్కడ చూడండి, గుత్తులు వచ్చినాయి. బట్ ఇలాంటివి కూడా మనం వేరుకోవాలా, మీరు చూసినట్టయితే ఈ చెట్టు మొత్తం అలాగే ఉన్నాయి మనం. బట్ ఇప్పుడు అవి వేరి ఒకే దగ్గర కొప్పుదోసి అయితే మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్ నేను.
మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొత్తం మనతోటే. ఇది సుమారుగా 3 ఎకరాలు అయితే ఉంటుంది. కొన్ని చెట్లు కొన్ని వరకు అయితే మేము అంటే కొన్ని చెట్లు రాలేదు, అక్కడక్కడైతే వచ్చి ఉన్నాయి. ఈ క్లైమేట్ ఇప్పటికీ మీరు చూస్తున్నట్టయితే ఎండ అయితే రాలేదు, మబ్బుగే ఉంది. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఒక జంబో పిక్ అవుతుంది. ఈ చెట్టు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది ఒక చెట్టు, ఇది కూడా ఒక ఎల్లో పళ్ళు చాలా వస్తాయి. చూపిస్తున్నా ఆగండి. ఇదిగోండి కింద అయితే ఒకటి ఉంది, మేము చూసుకోలేదు నిన్న. ఈరోజు అయితే వచ్చాం కదా అని వేరేస్తున్నాం. ఆ లోన కూడా కొన్ని ఎల్లో పళ్ళు అయితే ఉన్నాయి. ఈ చెట్లో కొన్ని కొన్ని పచ్చివి అయితే ఉన్నాయి. పచ్చివి అయితే మేము మొన్న అయితే వేరుకున్నాం కూరకి. నేను టాటూస్ పెట్టాను, ఆ వీడియో కూడా మీకు కావాలంటే చెప్పండి. పచ్చి పిక్కలు కూర ఎలా ఉండడమో మీకు చెప్తా. ఫ్రెండ్స్, ఇన్ని పిక్కలు అయితే మన బ్యాక్ సైడ్ ఉన్న చెట్లు అయితే వచ్చాయి, ఏరుకున్నాం. ఒకే చెట్లు అయితే ఇన్ని వచ్చాయి. ఈ పిక్కలు 1/2 కిలో అయితే అవుతాయి. అలాగే మీరు చూడండి, నా ఫేవరెట్ చెట్లు ఇదొకటి. ఇప్పుడు అయితే చిన్న చిన్న పిక్కలు అనేవి వస్తున్నాయి, రెడ్ పిక్కలు ఇవి. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా మీరు చూస్తున్నట్టయితే పంట అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. మనం ఇప్పుడు ఇవన్నీ ఏరుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఏరుకున్నాం కదా. ఈ ఏరినవి ఏంటంటే మనం అయితే పిక్కలు అయితే సపరేట్గా చేయబోతున్నాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి. సరే పదండి వెళ్దాం. ఫ్రెండ్స్, అన్ని చెట్లు అయితే మనం ఏరాం, కానీ స్టోరీ ఏంటంటే ఇక్కడ ఒక చెట్టు మనం స్టార్టింగ్లో వచ్చాం కదా, ఈ చెట్టు ఏంటంటే రావులు ఎక్కాడు, కానీ అక్కడ చీమలు కుట్టడం వల్ల అయితే వేరుకోలేకపోయాం మేము. చూస్తున్నారు కదా, పైన ఇలాంటివి అలాగే ఉన్నాయి, బట్ అవి రాలితే కానీ మనము వేరలేం, ఇంకేం చేయలేం అనుకుంటా ఆ చెట్టు. అలాగే ఇంకో చిన్న పళ్ళు చెట్టు ఎదురుకొచ్చి ఉన్నాయి, బట్ అవి ఇప్పుడు పంటకైతే రాలేదు, పండలేదు, మనం ఇప్పుడు అవి వేరలేం. చూస్తున్నారు కదా, ఓవరాల్గా అయితే ఇది మా తోట. అటు సైడ్ కూడా కొంత ఉంది. ఇప్పుడు క్లైమేట్ డౌన్ వల్ల అయితే మీకు చూపించలేకపోతున్నా. ఇక్కడైతే రావులు అయితే వేరుతున్నాడు కొన్ని పళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము వేసి అయితే ఇక్కడ మీరు రావులు చేస్తున్నాడు కదా, మీరు చూస్తున్నట్టయితే పిక్కలు ఒక సపరేట్గా, పళ్ళు ఒక సపరేట్గా. ఇక్కడ పిక్కలు తీసిన తర్వాత పళ్ళు అయితే ఇక్కడ సపరేట్గా అయితే మేము వేసేస్తున్నాం. అందరూ ఇలాగే చేస్తారు కాబట్టి వేసేస్తున్నాం మేము కూడా. మరి ఇక్కడ చూడండి, ఇన్ని పళ్ళు అయితే మేము తీసుకున్నాం చెట్టుల నుంచి. మళ్ళీ చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే చీమలు కరిచేస్తున్నాయి. మేము పెద్ద ఒక ఎదురు కర్ర ఒకటి తీసుకురావాల్సింది ఇంటి నుంచి వచ్చినప్పుడు, బట్ నెక్స్ట్ టైం అలా తీసుకురావాలా కూడా పక్క. ఎందుకంటే పళ్ళు చాలా వరకు అయితే ఉండిపోయాయి చెట్టులో, కాబట్టి మేము వేరుకోలేకపోతున్నాం. ఈ జివిడి తోటలో ఉన్న వాళ్ళు ఏంటంటే రోజుకు 3 పూటలు పక్క అయితే గుడ్లోనే ఉండాలా, గుడ్డికి రావాల్సిందే పక్క. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఎందుకు రావాలంటే, మార్నింగ్ టైంలో పక్షులు వస్తాయి కదా, వాళ్ళని రొప్పి మళ్ళీ మనము పిక్కలు కొన్ని ఏరుకోవాలా. అలాగే మధ్యాహ్నం దొంగలు రాకుండా చూసుకోవాలా. అలాగా మార్నింగ్ టైం అలాగే మనము కొన్ని పిక్కలు అయితే వేరుకోవాలి మళ్ళీ. అలాగే దొంగలు కూడా రారు. మనము ఎనీ టైం ఈ జివిడి తోట స్టార్టింగ్లో ఏంటంటే గుడ్లోనే ఉండాలా, అలాగే ఎండ్ వరకు కూడా గుడ్లోనే మనం ఉండాలా పక్క. మీరు చూస్తున్నారు కదా, రావులు అయితే ఎంత స్పీడ్గా అయితే తీస్తున్నాడో పిక్కలు. ఇప్పుడు చూద్దాం ఎన్ని పిక్కలు తీస్తాడో ఏందో. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే 1/2 కిలో పిక్కలు అయితే తీస్తాడు. చూడు, ఈ పిక్క అయితే వెరైటీగా ఉంది. వెరైటీగా అయితే ఒకసారి ఇవ్వు, ఏదో డబల్ లాగా ఉంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే పిక్కకి పిక్క అంటుకుంది, కవళ్ళ పిల్లలు అనుకుంటా, అలాగే ఉంది. మరి పిక్క వెరైటీ ఏందో లేకపోతే ఇవి కవల్లో చెప్పండి, నాకైతే తెలియదు. ఇలాంటి పిక్క నేను ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఇప్పుడే చూసాను నేను. సరే, ఇప్పుడు కొంత వీడియో స్కిప్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే నేను ఈ పిక్కలు వేరేసి మీకు చూపించబోతున్నా. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక పురుగు అయితే వచ్చింది నా వైపు. మేము అదే రౌండ్ ఆఫ్గా కూర్చున్నాం, పిక్కల మధ్యలో పెట్టి వేరుకున్నాం. ఈ పురుగు వెరైటీగా కొంచెం ముందు చూసుకోండి. ఇది కానీ మనకి కరిచిందైనా లేకపోతే అంటుకుందంటే చాలా మండుద్దో లేకపోతే దురదగా ఉంటుందో ఏమో నాకైతే అర్థం అవ్వట్లా. ఫ్రెండ్స్, మీరు చూసినట్టయితే 1 కిలో పైన అయితే రావులు ఏరేసాడు. అలాగే నేను కూడా కొంత హెల్ప్ చేశా వాడిని. చూడండి, చాలా వరకు చాలా చక్కనైన పళ్ళు ఉన్నాయి. నాకు తెలిసి ఇవి టౌన్స్లో ఈ పళ్ళు తినడానికి కొనుక్కుంటారు. ఎందుకంటే నేను ఒకసారి వైజాగ్ అయితే వెళ్ళినప్పుడు, సమ్మర్లోనే వైజాగ్ వెళ్ళినప్పుడు అయితే ఒక 4 పళ్ళు అయితే 10 రూపీస్కి అయితే అమ్మారు. నేనైతే అప్పుడు చూడడం అయితే జరిగింది. 1/2 కిలో పళ్ళు అయితే ఉన్నాయి. మనం వేరేసి అయితే మళ్ళీ కొన్ని మీకు చెట్లు అయితే చూపించబోతున్నా, మా గుడ్డి మొత్తం చూపించబోతున్నా. క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఏరాము. ఇక్కడ చూడండి, రావులు అయితే కొన్ని తినడానికి జీవుడి పళ్ళు అయితే పట్టుకున్నాడు. తింటావా? నేను కూడా అయితే తింటాను ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి, తీగ ఉంటాయి. ఇదిగోండి చూడండి, ఈ చెట్లో ఏంటంటే నేను నిన్న అయితే వచ్చి తీసుకెళ్ళాను కదా కర్రీ కోసం, కర్రీ చేసుకున్నాం. ఈ పిక్కలే చేసాం మేము ఈ చెట్లోనివే.
మనమైతే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మధ్యాహ్నం అయితే వస్తాము. మీకు వెళ్తూ వెళ్తూ మా గుడ్డిని అయితే కొంచెం కొంచెం చూపిస్తాను, చూడండి. ఇవన్నీ తోట మొత్తం క్లీన్ చేసినప్పుడు అయితే మాకు ఒక 10 డేస్ అయితే పట్టింది. 10 డేస్ 10 డేసే పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళొక హాఫ్ డే వచ్చాం, బట్ అది లెక్కలోకి రాదు కదా. 10 డేస్ అయితే వచ్చాం, క్లీన్ చేసాము. ఒక 5 మెంబర్స్ అయితే వచ్చి క్లీన్ చేసాం మేము ఇప్పుడైతే వేరేసాం కదా పిక్కలు, ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ కూడా చేయండి. ఇక్కడ ఒక పిక్ అయితే చూడండి కనిపిస్తుంది, బట్ ఇది పూర్తిగా అయితే పిక్ అయితే వెండలేదు. ఇది కూడా జంబో పిక్కలే. ఇక్కడ చూడండి, మీరు చూసినట్టయితే ఒకే కొమ్మకి చాలా వరకు ఒక 5 6 వచ్చి ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అయితే ఉన్నాయి. మీరు చూసినట్టయితే 7 పిక్కలు. అలాగే మీరు ఇక్కడ కూడా చూడండి, ఈ చెట్టు ఏంటంటే హైబ్రిడ్ చెట్టు కదా, వస్తే గుత్తులు వస్తాయి. చూడండి, చూస్తున్నారు కదా. సరే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏంటి చూపించాలనుకున్నా చూసారు కదా. మీకు ఈ వీడియో నచ్చిందే అనుకుంటా. నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. సరే, ఉంటా ఫ్రెండ్స్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ తెలుగు అబ్బాయి.